హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2011లో విడుదలైన సూపర్ హిట్ అనే సైఫై మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే మనకి ఒక చిన్న ట్రైన్ స్టేషన్ ని చూపిస్తారు. అక్కడ కొంతమంది టీనేజర్స్ షార్ట్ ఫిల్మ్ తీస్తామని వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇంతలో దూరంలో నుంచి ట్రైన్ వచ్చే సౌండ్ రాగానే నెక్స్ట్ సీన్ వెనక ట్రైన్ పాస్ అవుతుంటే తీద్దాం, వేరే లెవెల్లో ఉంటుందని ఎక్సైట్ అవుతూ ఈ పిల్లమంతా పనిలో దిగుతారు. ఈ టైంలోనే వాళ్ళలోని జోయి అనే అబ్బాయికి వెళ్తున్న ఈ ట్రైన్ కి ఎదురుగా ఒక పికప్ ట్రక్ రావడం కనిపించి అయ్యయ్యో ఎవరో చావబోతున్నారని కంగారు పడుతూ మిగతా వాళ్ళని పిలుస్తాడు. కానీ ట్రైన్ ఇంత వేగంగా వెళ్తుంది, అంత దగ్గరలో ఉంటుంది, ఎలా చూసినా ఆపలేం. ట్రక్ టమాష్ అయిపోతుంది, లోపలున్న అతను చనిపోతాడని వీళ్ళు టెన్షన్ అవుతున్న సమయంలో అసలు వీళ్ళు కలలో కూడా ఊహించని ఒక విషయం జరుగుతుంది. ట్రైన్ గుద్దిన ఆ చిన్న ట్రక్ ఏం కాదు, రివర్స్ లో ఈ పెద్ద ట్రైన్ ఇన్విజిబుల్ గా దేన్నో గట్టిగా గుద్దుకున్నట్టు ట్రాక్ నుంచి బోల్తా పడి చల్లా చెదుర్లుగా ఇరిగిపోతూ ఉంటుంది. సిచ్యువేషన్ చాలా డేంజరస్. ఆహా, ఈ యాక్సిడెంట్ లో మనం చచ్చేలా ఉన్నామని చూస్తున్న ఈ పిల్లలంతా స్టేషన్ నుంచి చెరువు వైపు పరిగెడతారు. అది గూడ్స్ ట్రైన్. లోపల ఏమున్నాయో కానీ ఒక్కసారిగా బాంబులు పేలినట్టు ఎక్స్ప్లోడ్ అయి ట్రైన్ భారీ భాగాలన్నీ అన్ని వైపులా ఎగురుతూ వెళ్లిపడుతుంటాయి. తప్పించుకోవడానికి పరిగెడుతున్న పిల్లలు కింద మీద పడి జస్ట్ మిస్ లో వాటి నుంచి ఎస్కేప్ అవుతుంటారు. ఫైనలీ అంతా సైలెంట్ అయి హమ్మయ్య అని వీళ్ళు ఊపిరి తీసుకుంటారో లేదో జోయికి ఎదురుగా ఉన్న కంపార్ట్మెంట్ లో నుంచి ఏదో మృగం అరుస్తున్నట్టు భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ కంపార్ట్మెంట్ లో ఏదో దేన్నో వెతుకుతూ కోపంగా డోర్ ని తోసినట్టు ఫుల్ ఫోర్స్ తో ఆ డోర్ ఎగురుతూ వచ్చి జస్ట్ మిస్ లో జోయి ముందు పడుతుంది. ఏంట్రా ఇదని ఇతను భయపడుతూ ఉంటే ఈ లోపు మిగతా ఫ్రెండ్స్ అంతా అక్కడికి వస్తారు. లక్కీలీ ఎవరికి ఏ గాయమో తగులుండదు. వీళ్ళని చూసిన జోయి కూడా అతను విన్న సౌండ్ గురించి మర్చిపోతాడు. ఆ ట్రైన్ కంపార్ట్మెంట్ లో నుంచి డిఫరెంట్ గా వైట్ కలర్ ట్యూబ్స్ లా ఏవో బయటపడడం చూసిన జోయి విచిత్రంగా ఉందని వాటిలో ఒకటి తీసుకుంటాడు. సరే, అంతటికీ కారణమైన ఆ ట్రక్ ఏమైందో చూద్దామని వెళ్తే ముందు చితికిపోయి లోపలున్న అతను మొహమంతా రక్తపు గాయాలతో పడుంటాడు. అయ్యో ఎవరో అని వాళ్ళు దగ్గరికి వెళ్లి తీరా చూస్తే అతను ఇంకెవరో కాదు, వాళ్ళ స్కూల్ బయాలజీ టీచర్. షాక్ అయిన పిల్లలు టీచర్ చేతిలో పేపర్లా ఏదో ఉండడం చూసి ఓపెన్ చేస్తే అది ఈ ట్రైన్ వెళ్లే ట్రాక్ రూట్. సర్ప్రైజింగ్లీ వీళ్ళ ఈ టీచర్ ఆ మ్యాప్ లో చాలా ప్లేసెస్ లో మార్క్ చేసి ఉంటాడు. అంటే ఈయన కావాలనే ఈ ట్రైన్ ని టార్గెట్ చేసి అటాక్ చేశాడన్నమాట. ఒక చిన్న బండిలో వచ్చి ఇంత పెద్ద ట్రైన్ ని ఎలా నాశనం చేశాడో వాళ్ళకి అస్సలు అర్థం కాదు. సరిగ్గా వీళ్ళంతా ఆ మ్యాప్ ని ఫుల్ కాన్సంట్రేషన్ తో చూస్తూ ఉన్నప్పుడే సడన్లీ వెనక నుంచి చనిపోయాడనుకున్న వీళ్ళ టీచర్ దాన్ని లాక్కుంటాడు. తుల్లిపడ్డ వీళ్ళు ఆల్రెడీ భయపడుతుంటే ఆ టీచరు ఏకంగా గన్ చూపించి మర్యాదగా ఇక్కడ ఏం చూసారో మొత్తం మర్చిపోండి, వెళ్ళంటని అరుస్తూ బెదిరిస్తాడు. దూరంలో నుంచి సైరన్ బల్లు అని ఆర్మీ వేరే ఈ డైరెక్షన్ లో వస్తూ ఉంటుంది. ఇంకా ఉంటారా, గ్యాంగ్ మొత్తం కింద పడ్డ వాళ్ళ కెమెరా తీసుకుని వదిలితే చాలని వేగంగా కారెక్కి అక్కడి నుంచి పారిపోతారు. సరిగ్గా ఈ సమయంలోనే అక్కడికి చేరుకున్న మిలిటరీ వాళ్ళు వెళ్తున్న ఈ కార్ ని చూసేస్తారు. కింద పడ్డ ఆ పిల్లల కెమెరా రీల్ బాక్స్ చూసిన ఆ మిలిటరీ కమాండర్ తన సోల్జర్స్ దగ్గర ఏం చేసినా సరే వాళ్ళెవరో ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోండి ఆర్డర్స్ ఇస్తాడు. సో ఓవరాల్ గా ఈ ట్రైన్ యాక్సిడెంట్ కి కారణమైన ఆ ఇన్విజిబుల్ అయిన విషయం ఏంటి? గవర్నమెంట్ ప్రజల నుంచి దేన్ని దాచిపెట్టాలనుకుంటున్నారు? ఇంతకీ మిలిటరీ ఈ పిల్లల్ని పట్టుకుంటారా లేదా అనే దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్లీ యాక్షన్, ఏలియన్, స్పేస్ షిప్స్ అని ఎంతో డిఫరెంట్ గా చూపించేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఇక లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. మూవీ మొదలయ్యేది 1979లో. కొండల మధ్య ఒక చిన్న టౌన్ ని చూపిస్తారు. ఇంటి ముందు ఉయ్యాలలో సాట్ గా కూర్చునున్న ఈ అబ్బాయి ఇంకెవరో కాదు, మనం స్టార్టింగ్ లో చూసిన జోయి. ఈ సినిమా హీరో. జోయి వాళ్ళ అమ్మ ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది. ప్రస్తుతం ఇంట్లో ఆవిడ ఫ్యూనరల్ జరుగుతూ ఉంటే కార్లో ఎవరో ఒక అతను అక్కడికి వచ్చినట్టు మనకు చూపిస్తారు. ఇతని పేరు లూయిస్. ఈ లూయిస్ ఎందుకో జోయిని చాలా గిల్టీగా చూస్తూ పైన ఇంట్లోకి వెళ్తాడు. అతన్ని చూసి చూడగానే హీరో వాళ్ళ నాన్న ఇక్కడికెందుకు వచ్చావురా అని కోపంగా అతన్ని కొట్టి నీ వల్లే నా భార్య చనిపోయిందని అతన్ని కారెక్కించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తుంటాడు. యాక్చువల్లీ మన హీరో వాళ్ళ అమ్మ ఇంకా ఈ లూయిస్ ఇద్దరు ఒకే చోట్ల పనిచేసేవాళ్ళు. కానీ లూయిస్ ఏమో ఒక డ్రంకర్డ్, ఎప్పుడూ మందు తాగుతూనే ఉంటాడు. అలా నిన్న ఆఫీస్ లో అతని షిఫ్ట్, కానీ అతను హ్యాంగ్ ఓవర్ వల్ల వెళ్ళలేకపోయి హీరో వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి తనని అతని షిఫ్ట్ కవర్ చేయమని హెల్ప్ అడిగాడు. ఆవిడ కూడా ఓకే చెప్పి పనికి వెళ్తున్న ఈ దారిలోనే ఆవిడ కార్ కి యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఆమెని కోల్పోయి బాధలో ఉన్న హీరో వాళ్ళ నాన్న నా భార్య చావుకి నువ్వే కారణమని లూయిస్ ని ద్వేషిస్తున్నాడు. ఈ కోపం మీద హీరో వాళ్ళ నాన్న పోలీస్ కాబట్టి అతన్ని స్టేషన్ కి తీసుకువెళ్తున్నాడు. అట్ ద సేమ్ టైం జరుగుతుందంతా చూస్తున్న హీరో జోయి వాళ్ళమ్మ గుర్తుగా ఆవిడ లాకెట్ ని పట్టుకుని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ కట్ చేస్తే కథ 4 నెలల తర్వాత కంటిన్యూ అవుతుంది. ఒకరోజు స్కూల్ అయిపోయాక హీరో జోయి బెస్ట్ ఫ్రెండ్ అయిన మార్టిన్ అనే అబ్బాయి అతనికి ఒక స్క్రిప్ట్ ఇచ్చి, రే ఇది చదువు, రేపటి నుంచి హాలిడేస్ కదా, మన టౌన్ లో ఒక ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతుంది, దానిలో పార్టిసిపేట్ చేయాలని డిసైడ్ అయ్యాను.
దానికి నువ్వు నేను మన ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక జాంబీ షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నానని అతని ప్లాన్ చెప్తాడు. మార్టిన్ ఐడియా విన్న జోయియో స్క్రిప్ట్ చదివి అంతా ఓకే, కానీ ఇందులో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉంది, కొంప తీసి మా నోడెవడైనా లేడీకే టెప్పేస్తున్నాడా అని అడుగుతాడు. లేదులే ఆలిస్ ని అడిగా, తను ఒప్పుకుందని మార్టిన్ అనగాని ఆలిస్ కూడా వస్తుందా అని హీరో వెంటనే కళ్ళు మూసుకుని నైట్ షూట్ కి చెప్పిస్తాడు. ఇంకా హీరో జోయి మరియు వాళ్ళ పోలీస్ నాన్న ఇద్దరు వాళ్ళమ్మ చావు దుఃఖం నుంచి బయటికి రాలేదు. మోరోవర్ వాళ్ళ నాన్న ఎప్పుడు పనులు బిజీగా ఉండడంతో జోయితో పెద్దగా టైం కూడా స్పెండ్ చేయలేకపోతాడు. సో ఆ రోజు రాత్రి మార్టిన్ చెప్పినట్టే వీళ్ళ గ్యాంగ్ మొత్తం టైంకి హాజరైపోతారు. అసెంబ్లీ వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే స్టైల్ గా ఒక కార్ వచ్చి వీళ్ళ ముందు ఆగుతుంది. తానే ఆలిస్, ఈ సినిమా హీరోయిన్. అండ్ అలాగే మన హీరో జోయికి తన మీద ఒక క్రష్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆలిస్ ఇంకెవరో కాదు, హీరో వాళ్ళ అమ్మ చావుకి కారణమని వాళ్ళ నాన్న హెడ్ చేస్తున్న ఆ కోవర్కర్ లూయిస్ కూతురు. కాబట్టి వీళ్ళిద్దరి నాన్నకి ఒకరంటే ఒకరు అస్సలు పడదు. ఇద్దరు తండ్రులు వీళ్ళిద్దరిని కూడా కలవకూడదని స్ట్రిక్ట్ గా చెప్పుంటారు. ఇలా మాట్లాడుతూ తను తీసుకొచ్చిన కార్ ఎక్కి వీళ్ళు రైల్వే స్టేషన్ ని చేరుకున్నాక అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడే మనం స్టార్టింగ్ లో చూసిన ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది. వాళ్ళ బయాలజీ టీచర్ మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా, మీరేం చూసారో మొత్తం మర్చిపోండని వీళ్ళని వార్న్ చేయడంతో జస్ట్ మిస్ లో మిలిటరీకి చిక్కకుండా ఈ గ్యాంగ్ అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఈ హడావిడిలో మార్టిన్ కింద పడ్డం వల్ల వాళ్ళ కెమెరా పనిచేయట్లేదని ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. పిల్లలంతా సేఫ్ గా వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. కానీ ఇకపైనే అసలైన ప్రమాదం మొదలవబోతుందని వీళ్ళకి తెలియదు పాపం. ఆ మరుసటి రోజు ఉదయం వీళ్ళ లోకల్ న్యూస్ ఛానల్స్ అన్నిట్లోనూ రాత్రి జరిగిన యాక్సిడెంట్ గురించి ఆ బయాలజీ టీచర్ గురించి చూపిస్తూ ఉంటారు. ఇంజ్యూర్ అయిన ఆ టీచర్ ప్రస్తుతం మిలిటరీ హాస్పిటల్లో ఉన్నాడంట. మోరోవర్ వీళ్ళు ఆ యాక్సిడెంట్ జరిగిన ఏరియా మొత్తాన్ని మిలిటరీ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఈ ప్లేస్ లో సోల్జర్స్ అంతా ఆ విచిత్రమైన క్యూబ్స్ ని చాలా జాగ్రత్తగా క్లీన్ చేస్తూ వాటిని హై సెక్యూరిటీతో బాక్సెస్ లో పెట్టి తీసుకువెళ్తుంటారు. దీంతోనే అవేంటో కానీ చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవచ్చు. మోరోవర్ ఇలాంటిదే ఒక క్యూబ్ ని హీరో జోయి కూడా తనతో పాటు తీసుకువెళ్లాడని మర్చిపోకండి. మళ్ళీ మార్టిన్ ఇంకా జోయి వైపుకొస్తే మార్టిన్ ఏమో వాళ్ళ షార్ట్ ఫిల్మ్ ని ఈ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గర తీస్తే ఇంకా రియలిస్టిక్ గా ఉంటుందని జోయి దగ్గర ఆలిస్ ఇంకా మిగతా వాళ్ళని తీసుకురమ్మంటాడు. అలాగే యాక్సిడెంట్ లో కింద పడి వీళ్ళ కెమెరా పోయింది కదా, దాన్ని కూడా పనిలో పనిగా రిపేర్ కి తీసుకువెళ్తే షాప్ కీపర్ సరిచేయడానికి 2 రోజులు పడుతుందని చెప్పడంతో ఇచ్చేసి వెళ్తారు. తరువాత ఆలిస్ ని పికప్ చేసుకోవడానికి హీరో జోయి వెళ్తే తను ఆ ట్రైన్ యాక్సిడెంట్ వల్ల భయపడి నేను రాను, ఇకపై యాక్ట్ చేయనని చెప్తుంది. అది విన్న హీరో తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్న ఈ గ్యాప్ లో అక్కడికి ఆలిస్ వాళ్ళ నాన్న లూయిస్ వస్తాడు. తన శత్రువు కొడుకుని గుర్తుపట్టాక జోయి దగ్గర నువ్విక్కడికి ఎందుకొచ్చావు, వెళ్ళిపో, మళ్ళీ రాకు, నా కూతురుతో ఫ్రెండ్షిప్ చేయకని తిడతాడు. వాళ్ళ నాన్న హీరోని తిట్టడం చూసిన ఆలిస్ గిల్టీగా ఫీల్ అయ్యి సరే నువ్వెళ్ళు, నేను యాక్ట్ చేయడానికి వస్తానని చెప్తుంది. సో ఇలా గ్యాంగ్ మొత్తం ఆ ట్రైన్ స్టేషన్ వెనక ఒక చిన్న కొండెక్కి ఆ యాక్సిడెంట్ జరిగిన చోటు మీద మిలిటరీ ప్లేన్స్ అన్ని తిరుగుతూ ఉంటే దాన్ని బ్యాక్ డ్రాప్ గా పెట్టుకుని వాళ్ళ షార్ట్ ఫిల్మ్ కి కావాల్సిన మిగతా సీన్స్ అన్నిటిని షూట్ చేసి కంప్లీట్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం మరోవైపు హీరో వాళ్ళ నాన్న పోలీస్ కదా, వాళ్ళ టౌన్ లో ఇంత పెద్ద విపత్తు జరిగితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎలా వదులుతాడు, ఏంటో ఏమైందో అని తెలుసుకోవడానికి వెళ్తే వాళ్ళతన్ని ఆ ప్లేస్ దగ్గరికి కూడా చేరనివ్వరు. అప్పుడే హీరో వాళ్ళ నాన్న యాక్సిడెంట్ అయిన ఆ ట్రైన్ నార్మల్ గూడ్స్ ట్రైన్ కాదు, ఒక మిలిటరీ ట్రైన్ అని గమనిస్తాడు. కమాండర్ దగ్గర ఇతను ఈ విషయం గురించి అడగడానికి వెళ్తే ఆయన మాకు ప్రస్తుతం మీ అవసరం లేదు, కావాల్సొస్తే మేమే పోలీస్ ని కాంటాక్ట్ అవుతాం, పర్మిషన్ లేకుండా ఎవరూ లోపలికి రాకూడదని అస్సలు పట్టించుకోకుండా పంపించేస్తాడు. వాళ్ళ ఈ సీరియస్ రియాక్షన్ చూసాక హీరో వాళ్ళ నాన్నకి ఏదో తప్పు జరుగుతుందని అర్థమైపోతుంది. వెంటనే అతను పోలీస్ స్టేషన్ లో అతనికి పై ఆఫీసర్ అయిన షెరీఫ్ దగ్గరికి వెళ్లి మిలిటరీ వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో దాస్తున్నారు షెరీఫ్, మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఏం జరిగినా పైన వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో నువ్వెందుకు తల తురుస్తున్నా, పోయి పని చూసుకోపో అని ఈ షెరీఫ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఈ షెరీఫ్ పెట్రోల్ బంక్ కి వెళ్తాడు. బట్ సడన్లీ ఏదో అతన్ని స్పీడ్ గా క్రాస్ అయినట్టు అనిపించి ఎవడ్రా అతని ఆ డైరెక్షన్ లో ఇతను వెతుకుతూ ఉంటే సడన్లీ ఎందుకో స్ట్రీట్ డాగ్స్ అన్ని అరుస్తూ భయపడుతున్నట్టు అక్కడి నుంచి పరిగెట్టడం మొదలు పెడతాయి. ఇంతలో వెనకున్న అతని పోలీస్ బండి లైట్స్ కూడా ఆన్ అండ్ ఆఫ్ అవడంతో ఇరిటేట్ అవుతూ ఈ షెరీఫ్ తన్ని ఆఫ్ చేయడానికి వెళ్తాడు. అండ్ అప్పుడే ఏదో ఒకటి అతన్ని అటాక్ చేసి కార్ మొత్తం కుదిపి లేపేస్తుంటుంది. షాప్ లో ఉన్న క్యాషియర్ అబ్బాయి ఫుల్ సౌండ్ తో మ్యూజిక్ వినడం వల్ల అతనికి బయట షెరీఫ్ అరుపులు అస్సలు వినిపించవు. హఠాత్తుగా ఆ కార్ కదలడం ఆగిపోతుంది. నెక్స్ట్ సెకండే ఈ దెయ్యాల సినిమాలలో భూతాలు వచ్చినట్టు లైట్స్ ఫ్లికర్ అవుతాయి కదా, అలా చుట్టుపక్కల లైట్స్ అన్ని ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం మొదలు పెడతాయి. దాంతో ఈ క్యాషియర్ అబ్బాయి ఏం జరుగుతుందో చూడటానికి మెల్లమెల్లగా బయటకొస్తాడు. అక్కడ పోలీస్ కార్ క్రష్ అయి యాక్సిడెంట్ జరిగినట్టు వ్రెకేజ్ చూసిన ఇతను ఇలా టర్న్ అవుతాడో లేదో దేన్నో చూసి
ప్రాణం పోయేలా గట్టిగా అరుస్తూ భయపడి తప్పించుకోవడం కోసం మళ్ళీ సూపర్ మార్కెట్ లోకి తిరిగి పరిగెడతాడు. కానీ ఈ మిస్టీరియస్ క్రియేచర్ ఏంటో కానీ అతన్ని అస్సలు వదలదు. స్టోర్ విండోస్ అన్ని బద్దలు కొట్టుకుని లోపలికి దూరి ఆ క్యాషియర్ ని వేటాడి ఇడ్చుకు వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి వీళ్ళ టౌన్ లో ఒక్కొక్కటిగా ఎన్నో వేడైన విషయాలు జరగడం మొదలవుతాయి. ఒక్కసారిగా టౌన్ మొత్తం పవర్ కట్ అయిపోతుంది. దాన్ని సరిచేయడానికి వెళ్లిన ఈబీ వర్కర్ ని కూడా అదే క్రియేచర్ అటాక్ చేసి తీసుకువెళ్లిపోయినట్టు మనకి చూపిస్తారు. ఆ నెక్స్ట్ డే తెల్లవారి పెట్రోల్ బంక్ స్టోర్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన హీరో వాళ్ళ నాన్న ఆ ప్లేస్ డ్యామేజ్ అయ్యింది కానీ ఎవరి డెడ్ బాడీ దొరకలేదు కాబట్టి ఇది రాబరీ కేసు అయ్యుండొచ్చని ఆలోచిస్తాడు. ఈ టైంలోనే వాళ్ళ సిటీ మొత్తం ఉన్న చాలా కార్స్ లో ఇంజిన్స్ ని ఎవరో దొంగతనం చేశారు. టోస్టర్స్, టీవీ అని ఎలక్ట్రిక్ సామాన్లన్నీ మాయమైపోతున్నాయన్న విషయం వీళ్ళకి తెలుస్తుంది. ఇదంతా గమనిస్తున్న హీరో వాళ్ళ నాన్న ఆ టైంలో ఆర్మీ వెహికల్ పాస్ అవ్వడం చూసి ఇన్నాళ్ళు ప్రశాంతతతో క్రైమ్ అంటే ఏంటో తెలియకుండా బ్రతికిన ఈ టౌన్ లో ఎలా ఒక్కసారిగా ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, అవి కూడా ఆర్మీ వచ్చాకే జరుగుతుందంటే దీనికి వాళ్ళకి ఏదో లింక్ ఉందని అనుమానిస్తాడు. అయినా ముందు పెరుగుతున్న ఈ క్రైమ్ వల్ల కంగారు పడుతున్న ప్రజల్ని ఓదార్చాలి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ టౌన్ లో ఉన్న ప్రజలందరినీ పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు. షెరీఫ్ కూడా కనిపించట్లేదు, మాయమైపోయాడు కాబట్టి అతనికి నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న మన హీరో వాళ్ళ నాన్న స్టేజ్ ఎక్కి దొంగల్ని పట్టుకునేంత వరకు ప్రజలందరినీ జాగ్రత్తగా ఉండమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సిటిజన్స్ కూడా ఒక్కొక్కరుగా మైక్ తీసుకుని వాళ్ళ కంప్లైంట్స్ చెప్తారు. ఒకరు మా ఇంట్లో మైక్రోవేవ్ పోయిందంటే, ఇంకొకరు సడన్లీ లైట్స్ కట్ అయిపోతున్నాయి, అసలు టెలిఫోన్ కూడా పనిచేయట్లేదని మార్చి కంప్లైంట్స్ పేర్చుకొస్తారు. ఈ టైంలోనే ఒక పెద్దయిన లేచి, సార్ మీకు ఒక విషయం చెప్పాలి, నేను నైట్ టైం రేడియో ప్లే చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక ఫ్రీక్వెన్సీలో ఆర్మీ సిగ్నల్స్ విన్నాను. అందులో వాళ్ళేదో మనకి తెలియకుండా సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నామని మాట్లాడుకున్నారని అంటాడు. ఇది విన్న హీరో వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయి ఆ పెద్దాయిని పక్కకు తీసుకువెళ్లి ఆ రేడియో ఫ్రీక్వెన్సీస్ ఏంటో అడిగి తెలుసుకుంటాడు. స్టేషన్ కి వచ్చాక ఆఫీసర్స్ అందరూ రేడియో చుట్టూ కూర్చుని ఆ పెద్దాయన చెప్పిన ఫ్రీక్వెన్సీ పెట్టి ఆన్ చేస్తారు. వీళ్ళకి పెద్దగా ఏమీ వినిపించదు, కానీ వాళ్ళు ఆపరేషన్ వాకింగ్ డిస్టెన్స్ అని ఏదో ఒక పెద్ద మిలిటరీ సీక్రెట్ గురించి మాట్లాడుతున్నారని మాత్రం వీళ్ళకి అర్థమవుతుంది. హీరో వాళ్ళ నాన్న టెన్షన్ అవుతూ ఉంటే సరిగ్గా అప్పుడే పోలీస్ స్టేషన్ కి ఆలిస్ వాళ్ళ నాన్న లూయిస్ వస్తాడు. ఇతను తాగుబోతు కదా, దొంగేమో అని అపార్థం చేసుకుని ఇంట్రోగేట్ చేయడానికి తీసుకొచ్చుంటారు. లేదని తెలిసాక వదిలేస్తారు. కానీ లూయిస్ వెళ్తూ హీరో వాళ్ళ నాన్న దగ్గర నీ కొడుకుని నా కూతురికి దూరంగా ఉండమని చెప్పని కోపంలో లైట్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. బట్ ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కన్నా టౌన్ పెద్ద ప్రాబ్లం ని తీర్చడమే ముఖ్యం కాబట్టి హీరో వాళ్ళ నాన్న అతన్ని పట్టించుకోకుండా డైరెక్ట్ గా మిలిటరీ కమాండర్ ని మీట్ అవడానికి వెళ్తాడు. ప్రస్తుతం ఈ మిలిటరీ కమాండర్ అతని సోల్జర్స్ తో వేరే ఎక్కడో కాదు, దేనికోసమో ఆ ట్రైన్ యాక్సిడెంట్ చేసిన బయాలజీ టీచర్ ఇంటిని చెక్ చేస్తుంటారు. అండ్ సర్ప్రైజింగ్లీ మన హీరో ఇంకా వాడి షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ కూడా మిలిటరీ ఎక్కడో మేము అక్కడే అన్నట్టు ఆ ఇంటి ముందు వాళ్ళు పార్క్ చేస్తున్న ఆర్మీ వెహికల్స్ తో రియలిజం అని షాట్లపై షాట్లు తీస్తుంటారు. వచ్చిన హీరో వాళ్ళ నాన్న ఆలిస్ తో తన కొడుకుని చూడగానే టైం కాని టైంలో రైమింగ్ లేని మనుషులతో తిరుగుతున్నావేంట్రా అని తిట్టి హీరోని వెళ్లి కార్లో కూర్చోమని చెప్తాడు. తరువాత అదే కోపంతో కమాండర్ ని వెళ్లి మీట్ అయి మా టౌన్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు అధికారం మాకు ఉన్నాయి. సడన్లీ ప్రజలు మాయమైపోతున్నారు, వస్తువులు కనిపించకుండా పోతున్నాయి, మా ప్రజల భద్రత కోసం అడుగుతున్నా, అసలు ఆపరేషన్ వాకింగ్ డిస్టెన్స్ అంటే ఏంటి కమాండర్ చెప్పండి అని నిలదీస్తాడు. ఆ సీక్రెట్ ఆపరేషన్ పేరు కూడా తెలుసుకున్నాడంటే వీడిని ఉత్తునే పంపించలేమని అర్థం చేసుకున్న కమాండర్, మీరు అడగడంలో న్యాయం ఉంది ఆఫీసర్, కానీ ఇది చాలా కాన్ఫిడెన్షియల్ అయిన విషయం, రూల్స్ ప్రకారం నేను ఎవరికి ఏమి చెప్పకూడదు. కానీ మీరు ఈ టౌన్ కి ఆఫీసర్, మాకన్నా మీకే ఇక్కడ గురించి ఎక్కువ తెలుసు కాబట్టి మీకు చెప్పడమే మంచిది, కానీ ఇక్కడ మాట్లాడటం సెట్ అవ్వదు, సాయంత్రం నన్ను ఒంటరిగా వచ్చి మీట్ అవ్వండి అని పిలుస్తాడు. ఈయన ఇంత చెప్పడంతో హీరో వాళ్ళ నాన్న కూడా ఓకే ఈవినింగ్ మీట్ అవుదామని తన కొడుకుని తనతో పాటు బలవంతంగా ఇంటికి తీసుకువెళ్తాడు. అసలు నీకేమైనా పిచ్చా జోయి, ఆ ఆలిస్తో ఎందుకు తిరుగుతున్నా? మీ అమ్మ చావుకి తన నానే కారణం, అంత బేగే మర్చిపోయావా? ఆ అమ్మాయికి దూరంగా ఉండని చాలా గట్టిగా తిడతాడు. దీంతో అప్సెట్ అయిన హీరో ఏడుస్తూ ఒంటరిగా ఉండాలని ఇంటి నుంచి పరిగెట్టి వాళ్ళ అమ్మ గ్రేవ్ దగ్గరికి వెళ్తాడు. అలా ఆ రోజంతా వాళ్ళ అమ్మని మిస్ చేస్తూ జోయి అక్కడే కూర్చుని ఉంటాడు. నైట్ టైం బాగా చీకటైపోతుంది. హఠాత్తుగా ఆ శ్మశానంలో ఒక గరాజ్ ఉంటుంది, అందులో నుంచి ఏదో పెద్ద సౌండ్ వినిపిస్తుంది. ఆ భయంకరమైన శబ్దం విన్న జోయి తుల్లిపడి భయపడుతూ వదిలితే చాలని అక్కడి నుంచి పారిపోతాడు. మరో పక్క హీరో వాళ్ళ నాన్న కమాండర్ పిలిచాడని అతన్ని కలవడానికి వెళ్తే ఆ కమాండర్ నిజంగా అతన్ని పిలవలేదు, అక్కడ అతని కోసం ఒక ట్రాప్ సెట్ చేశాడు. హీరో నాన్న ఇలా వెళ్ళగానే అతన్ని ఫుల్ గా సోల్జర్స్ సరౌండ్ చేసి అరెస్ట్ చేసి ఆర్మీ సీల్ చేసిన నో ఎంట్రీ ఏరియాలోకి ఇల్లీగల్ గా దూరాడని అతన్ని కస్టడీలోకి తీసుకుంటారు.
ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి మిలిటరీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ బయాలజీ టీచర్ కి స్పృహ వస్తున్నట్టు చూపిస్తారు. కమాండర్ అతన్ని వెళ్లి కలిసి మర్యాదగా ఆ క్రియేచర్ ఎక్కడుందో చెప్పని అడుగుతాడు. కానీ బయాలజీ టీచర్ చచ్చినా చెప్పనని అనడంతో కమాండర్ కి కోపం వచ్చి అయితే చచ్చిపో, నీ అవసరం మాకు లేదని తన పక్కనున్న సోల్జర్ దగ్గర అతన్ని చంపేయమంటాడు. సో ఈ బయాలజీ టీచర్ కి వీళ్ళు పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కించి చంపిస్తారు. మరోవైపు ఎలాగో సేఫ్ గా ఇంటిని చేరుకున్న హీరో జోయి వాళ్ళ నాన్న ఇంట్లో లేకపోవడం చూసి మళ్ళీ నైట్ డ్యూటీ చేస్తున్నాడనుకుని లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటే అతన్ని కలవడానికి ఆలస్ వస్తుంది. ఉదయం మీ నాన్న నేను బలవంతంగా తీసుకొచ్చాడు కదా, అందుకే ఏమైందో చూడ్డానికి వచ్చానని వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆ రోజు ట్రైన్ యాక్సిడెంట్ సైట్ లో నుంచి హీరో ఒక విచిత్రమైన క్యూబ్ ని తీసుకొచ్చాడు కదా, అది ఉన్నట్టుండి వైబ్రేట్ అవుతున్నట్టు కదులుతూ గాల్లో తేలి ఏదో మ్యాగ్నెట్ కి అంటుకున్న ఇనుము ముక్కల విండో ద్వారా ఫుల్ ఫోర్స్ తో బయటికి ఎగురుతూ వెళ్లి టౌన్ బయట ఉన్న వాటర్ ట్యాంక్ కి వెళ్లి అంటుకుంటుంది. అది చూసి ఆలిస్ ఇంకా జోయి ఇద్దరు బీభత్సంగా సర్ప్రైజ్ అవుతారు. సడన్ గా తెల్ల గాలిలో తేలుతూ వెళ్లిపోయిందో వీళ్ళకి అర్థం కాదు. కానీ ఎలాగో పోయింది, ఇక ప్రాబ్లం వచ్చినా దానికి వీళ్ళకి సంబంధం లేదని రిలాక్స్ అవుతారు. కొంచెం సేపటి తరువాత బాగా లేట్ అయిపోవడం చూసిన ఆలిస్ కూడా బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కూతురు ఫైనలీ తిరిగి రావడం చూసిన వాళ్ళ నాన్న బాగా తాగేసుంటాడు. సో ఆ మత్తులో తనని తిట్టడం మొదలు పెడతాడు. నిన్న జోయితో చేరొద్దు, ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్తే వినిపించుకోవా, వాడి నాన్న నన్ను జైల్లో వేశాడు, వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటని చెడామెడ తిట్టడం మొదలు పెడతాడు. దీంతో ఆలిస్ కి కూడా కోపం వచ్చి నేనుండడమే కదా మీకు ప్రాబ్లం అని ఏడుస్తూ సైకిల్ తీసుకుని వెళ్లిపోతుంది. అది చూసిన వాళ్ళ నాన్న అనవసరంగా ఓవర్ గా తిట్టేశాను అని రిగ్రెట్ చేస్తూ కార్ తీసుకుని తనని ఆపడానికి వెంటే ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. కానీ ఆలిస్ అస్సలు వినిపించుకోదు. తన స్పీడ్ గా సైకిల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే పట్టుకోవడానికి వాళ్ళ నాన్న కూడా మరింత స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. ఆయన ఆల్రెడీ ఫుల్ గా తాగేసి ఉండడం వల్ల ఆ మబ్బుకి ఈయన తన కార్ తీసుకువెళ్లి సైడ్ లో పార్క్ అయిన ఇంకో కార్ కి గుర్తించేస్తాడు. ఈ యాక్సిడెంట్ అవడం చూసిన ఆలిస్ నాన్నకేమైందో అని అతన్ని చూడటం కోసం వస్తుంది. లోపల కారులో ఉన్న లూయిస్ కి లైట్ గా దెబ్బలు తగులుంటాయి. అతను ఇలా తలెత్తి రియర్ మిర్రర్ లో వెనక్కి చూస్తే ఆ మిస్టీరియస్ అయిన క్రియేచర్ కనిపిస్తుంది. ఈయన భయపడి ఆలిస్ ని పారిపోమని అరుస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ పాపం ఇంతలోనే తనని కూడా క్రియేచర్ పట్టుకుంటుంది. లూయిస్ కష్టపడి కార్ నుంచి బయటకొచ్చేసరికల్లా అతని కూతురు కనిపించదు. అట్ ద సేమ్ టైం ఇంకో పక్క మిలిటరీ వాళ్ళు ఈ క్రియేచర్ ని పట్టుకోవడానికి అది దాగోవడానికి కూడా ప్లేస్ ఉండకూడదని టౌన్ చుట్టూ ఉన్న అడవికి నిప్పంటిస్తారు. ఇటు ఆ ఫైర్ కొంచెం కొంచెంగా స్ప్రెడ్ అవుతూ ఉంటే ఏం తెలియని టౌన్ వాళ్ళు ఎప్పట్లా వాళ్ళ డేని స్టార్ట్ చేస్తారు. జోయి ఇంకా మార్టిన్ రిపేర్ చేయడానికి ఇచ్చిన వాళ్ళ కెమెరా తీసుకుంటారు. ఇంటికి తిరిగొచ్చి ఆ రోజు వాళ్ళందులో షూట్ చేసిన ఫుటేజ్ చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఒక పెద్ద చిట్కా తగులుతుంది. యాక్చువల్లీ యాక్సిడెంట్ నాడు ఈ కెమెరా కింద పడిపోయాక కూడా అక్కడ జరిగిందంతా రికార్డ్ చేసింది. సో వీళ్ళకి క్రిస్టల్ క్లియర్ గా వీడియోలో అటాక్ కి కారణమైన ఆ మాన్స్టర్స్ క్రియేచర్ కనిపిస్తుంది. మాన్స్టర్స్ నిజంగానే ఉంటాయా అని వీళ్ళు షాక్ అవుతూ ఉంటే అప్పుడే వీళ్ళ టౌన్ మొత్తం ఒక్కసారిగా ఎమర్జెన్సీ అలార్మ్స్ మోగుతాయి. భయపడి ఏమైందో అని బయటకొచ్చి చూస్తే అడవిలో నుంచి భయంకరమైన పొగ కనిపిస్తుంది. ఫారెస్ట్ ఫైర్ అయింది, ఇక్కడ ఉండడం సేఫ్ కాదని మిలిటరీ ప్రజల్ని టౌన్ నుంచి బయటకు ఎవాక్యుయేట్ చేస్తుంటారు. వాళ్ళలో మార్టిన్ ఇంకా జోయి కూడా బస్ ఎక్కి అందరితో పాటు ఊరి బయట ఉన్న మిలిటరీ బేస్ ని చేరుకుంటారు. లక్కీలీ కొద్దిసేపట్లోనే మార్టిన్ క్రౌడ్ లో ఉన్న తన ఫ్యామిలీని మీట్ అయిపోతాడు. అది చూసి జోయి కూడా వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ నాన్న కనిపించడు. మేబీ ఇంకా ఎవాక్యుయేషన్ పనిలోనే ఉన్నాడేమో అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు జోయికి హీరోయిన్ ఆలిస్ వాళ్ళ నాన్న లూయిస్ కనిపిస్తాడు. ఆయన జోయిని చూడగానే నా కూతుర్ని ఆ క్రియేచర్ ఎత్తుకుపోయింది, కానీ నన్నెవరూ నమ్మట్లేదు, తాగేసి వాగుతున్నాననుకుని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదని ఏడుస్తూ జరిగింది చెప్తాడు. ఇది విని ఆలిస్ ప్రమాదంలో ఉందని తెలుసుకున్న జోయి వెంటనే తన గ్యాంగ్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పగానే ఫ్రెండ్స్ అంతా కలిసి ఆలిస్ ని ఎలా అయినా ఆ మాన్స్టర్ బారి నుంచి కాపాడి తీసుకురావాలని డిసైడ్ అయి బయలుదేరుతారు. కానీ కాపాడాలనుకున్నా ముందు ఇక్కడ నుంచి దానికి బయటికి వెళ్ళాలి కదా. దానికోసం కెమెరా రిపేర్ చేసిన ఆ షాప్ ఓనర్ హెల్ప్ తీసుకుంటారు. అతను కారులో వీళ్ళని వాళ్ళ స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానని ఒప్పుకుంటాడు. కానీ బండిలో ప్లేస్ లేకపోవడంతో గ్యాంగ్ లో ఒక అబ్బాయి మాత్రం వెనకే ఈ మిలిటరీ బేస్ లో ఉండిపోవాల్సి వస్తుంది. ఆ క్రియేచర్ ఏంటో ఎద్దో వీళ్ళకి తెలియదు. బట్ వీళ్ళకి తెలిసిన ఆ బయాలజీ టీచర్ కి అది తెలుసుంటుంది కదా, అందుకే అందరూ కలిసి క్లూస్ కోసం స్కూల్లోనే అతని ఆఫీస్ ని చెక్ చేస్తారు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు వీళ్ళకి కొన్ని ఆర్టికల్స్ అలాగే ఏవో ఫుటేజెస్ దొరుకుతాయి. ఏంటో చూద్దామని అది ప్లే చేసినప్పుడే ఈ పిల్లలకి సంవత్సరాల కొద్దీ గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి దాస్తున్న ఒక నమ్మలేని రహస్యం తెలుస్తుంది. యాక్చువల్లీ 20 సంవత్సరాలకి ముందు ఒక ఏలియన్ దాని స్పేస్ షిప్ తో పాటు తెలియక బై మిస్టేక్ మన భూమిపై క్రాష్ అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్న యుఎస్ మిలిటరీ వెంటనే ఆ ఏలియన్ ని పట్టుకుని దాన్ని బంధించి దానిపై రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నానా చిత్రహింసలు పెట్టారు. ఆ సైంటిస్టుల టీంలో ఒకడే వీళ్ళ బయాలజీ టీచర్ డాక్టర్ వుడ్వర్డ్.
ఒకరోజు వీళ్ళు పెట్టే టార్చర్ భరించలేని ఆ ఏలియన్ డాక్టర్ వుడ్వర్డ్ ని పట్టుకుని అతనితో టెలిపతికలీ కనెక్ట్ అయి నేను కేవలం మా ఇంటికి తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నాను, నన్ను వదిలేయండి ప్లీజ్ అని ప్రతిమాలుతుంది. ఈ ఏలియన్ తో కనెక్ట్ అయి ఉండడం వల్ల దాని ఎమోషన్స్ ఫీల్ అయిన డాక్టర్ వుడ్వర్డ్ వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో అర్థం చేసుకుని దానికి సహాయం చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ మిలిటరీ వాళ్ళకి ఈ విషయం తెలిసిపోయింది. అతన్ని పనిలో నుంచి తీసేశారు. ఆ ఏలియన్ వచ్చిన స్పేస్ షిప్ టెక్నాలజీని వీళ్ళు అనలైజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఏలియన్ ఆ షిప్ ని వీళ్ళు చూసిన ఆ వైట్ కలర్ క్యూబ్స్ లా మార్చేసింది. సో గత 20 సంవత్సరాలుగా ఆ ఏలియన్ దాని గ్రహానికి తిరిగి వెళ్ళలేక ఖైదీలా ఇక్కడే బంధింపబడిందని ఆర్మీ వాళ్ళు దాన్ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తున్నారని తెలుసుకున్న వీళ్ళ బయాలజీ టీచర్ డాక్టర్ వుడ్వర్డ్ దాన్ని విడిపించడం కోసం ఆ ట్రైన్ యాక్సిడెంట్ చేశాడని తెలుసుకుంటాం. హీరో వాళ్ళ గ్యాంగ్ ఇలా ఈ ఫుటేజెస్ చూస్తున్న కొంచెం సేపట్లోనే అక్కడికొచ్చిన ఆర్మీ వాళ్ళు వీళ్ళని చూసేసి అందరినీ అరెస్ట్ చేసి తమతో పాటు తీసుకువెళ్తారు. ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ముందే దొరికిపోయామి, ఇక మనతో ఏం చేస్తారో అని పిల్లలంతా భయపడుతూ ఉన్నప్పుడు దారిలో వీళ్ళ బస్ ని ఆ ఏలియన్ అటాక్ చేస్తుంది. అది బస్ ని బాగా కుదిపేయడంతో సోల్జర్స్ అలర్ట్ దానిపై ఓపెన్ ఫైర్ చేస్తారు. కానీ ఈలోగా బస్ సైడ్ బోల్తా పడి పడిపోతుంది. లోపలున్న సోల్జర్స్ అందరూ చనిపోతారు. ఆ కమాండర్ ని ఆ ఏలియన్ చంపిస్తుంది. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా విండో నుంచి బయటకు దిగి సమయం ఉన్నప్పుడే అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఆర్మీ ఆ ఏలియన్ ని పట్టుకోవడానికి వీళ్ళ టౌన్ మొత్తం బాంబ్ స్ట్రాప్ చేసి వీళ్ళ ఊరునే నాశనం చేస్తూ ఉంటారు. ఇళ్ల మధ్య దూరుతూ వాళ్ళ కంట పడకుండా పరిగెడుతున్న ఈ గ్యాంగ్ లో పాపం ఒక అబ్బాయికి ఆ ఎక్స్ప్లోషన్ లో గాయం తగులుతుంది. సో జోయి మిగతా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఆ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అతని బెస్ట్ ఫ్రెండ్ మార్టిన్ తో పాటు అతను సిమెట్రీలో సౌండ్ విన్నాడు కదా, ఆ గరాజ్ దగ్గరికి వెళ్లి ఆలిస్ ఉందో లేదో చూడాలని డిసైడ్ అవుతాడు. కానీ డోర్ ఓపెన్ చేసి చూసాకే తెలుస్తుంది ఆ ఏలియన్ ఈ గరాజ్ లో ఒక పెద్ద లోయ తవ్వుంటుంది. అది అంత లోతుగా లేదని చూసి వీళ్ళిద్దరూ మెల్లమెల్లగా లోపలికి దిగి ఎక్కువ శబ్దం చేయకుండా అక్కడ ఆలిస్ కోసం వెతకడం మొదలు పెడతారు. అటు ఆర్మీ వాళ్ళు అరెస్ట్ చేసిన హీరో వాళ్ళ నాన్న కాపలాకున్న సోల్జర్ ని కొట్టి అతని యూనిఫామ్ వేసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. బేస్ కి వెళ్లి తన కొడుకు జోయి ఎక్కడ అని వెతుకుతున్న అతనికి అక్కడున్న హీరో ఫ్రెండ్ ద్వారా ఆ ఏలియన్ గురించి అలాగే వాళ్ళ ఆలిస్ ని వెతుక్కుంటూ వెళ్లారన్న విషయం గురించి తెలుస్తుంది. ఆలిస్ వాళ్ళ నాన్న లూయిస్ కూడా అతని కూతురుని వెతుక్కుంటూ ఈసారి హీరో వాళ్ళ నాన్నతో వెళ్తాడు. ఈ కార్ డ్రైవ్ లో లూయిస్ ఆయన దగ్గర ఆయన భార్య చావుకి అతనే కారణమని సారీ చెప్తాడు. హీరో వాళ్ళ నాన్న కూడా ఇందులో నీ తప్పు లేదు, నేనే ఎమోషనల్ అయి అనవసరంగా నిన్ను నిందించానని అంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ తమ మిస్అండర్స్టాండింగ్ సాల్వ్ చేసుకుంటారు. ఇంకో పక్క జోయి తన ఫ్రెండ్ తో పాటు వెళ్లి ఆ ఏలియన్ తల కింద వేలాడు తీస్తున్న కొంతమంది మనుషుల్ని కనిపెడతాడు. ఆలిస్ మాత్రం కాదు, ఆ షెరీఫ్ ఈబీ వర్కర్ అని ఆ ఏలియన్ పట్టుకుపోయిన అందరూ ఇక్కడే ప్రాణాలతో ఉంటారు. వీళ్ళు అందరినీ కిందకు దించి వాళ్ళని లేపి అక్కడి నుంచి తీసుకువెళ్లిపోదామనుకున్న సమయంలో ఆ ఏలియన్ తిరిగొచ్చేస్తుంది. వీళ్ళు తప్పించుకోవడం చూసిన అది ఆక్రోషంగా వీళ్ళపై దాడి చేసి అందరినీ కొట్టి తోసి అటాక్ చేయడం మొదలు పెడుతుంది. ఫైనలీ అది మన హీరో జోయిని కూడా కార్నర్ చేసి అతన్ని చంపేస్తుందన్న టైంకి జోయి ఆ ఏలియన్ ని చూసి నీ తప్పేం లేదు, అంతా వాళ్ళ తప్పే, నాకు తెలుసు నువ్వు జస్ట్ మీ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావంతే, నువ్వు ఖచ్చితంగా వెళ్తావు, నువ్వు సేఫ్ గా తిరిగి వెళ్ళాలని నేను కోరుకుంటున్నానని అంటాడు. అది విన్న ఏలియన్ దాని టెంటికల్ తో జోయిని పైకెత్తి అతని మైండ్ రీడ్ చేసి నిజమే చెప్తున్నాడని రియలైజ్ అవుతుంది. అందరూ మనుషులు దానికి అడ్డుపడ్రు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారని. భూమి మీద 20 సంవత్సరాల నరకం తర్వాత రియలైజ్ అయిన ఈ ఏలియన్ జోయి ఇంకా అతని ఫ్రెండ్స్ ని ఏం చేయకుండా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళంతా టౌన్ లోకి వెళ్ళగానే హీరో వాళ్ళ నాన్న ఇంకా ఆలిస్ వాళ్ళ నాన్న అక్కడికి రీచ్ అవుతారు. వాళ్ళ పిల్లల్ని చూడగానే గట్టిగా హక్ చేసుకుంటారు. ఆ టైంలో పెద్ద గాలిలా ఏదో కొట్టి మిలిటరీ దాచిపెట్టిన క్యూబ్స్ అన్ని ఒక్కసారిగా ఎగురుతూ ఫుల్ స్పీడ్ గా టౌన్ బయటన వాటర్ ట్యాంక్ కి వెళ్లి అంటుకుంటాయి. ఆ ఏలియన్ టౌన్ ప్రజల ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని దొంగతనం చేసింది కదా, వాటితో ఈ వాటర్ ట్యాంకర్ మీద ఒక డివైస్ రెడీ చేసింది. దాని క్యూబ్స్ అన్ని మళ్ళీ రీఅసెంబుల్ అయి ఆ ఏలియన్ స్పేస్ షిప్ మళ్ళీ తయారవుతుంది. ఈసారి ఏలియన్ ని ఎవరూ ఆపలేరు. అది ఫామ్ అయిన తన షిప్ ఎక్కి ఇక్కడ నుంచి తన ప్లానెట్ కి బయలుదేరి వెళ్ళిపోతుంది. అండ్ ఇంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి.